హాయ్ ఫ్రెండ్స్, మరి ఈ రోజు అయితే మన వర్క్ వచ్చేసరికి రాజీవ్నగర్ అండి. రాజీవ్నగర్ లో మన శనివారం కూడా మనకు కొన్ని డోర్లు బిగించాలన్నమాట. పైన పెంట్ హౌస్ లో సింగిల్ డోర్ ఒకటి, బాత్రూమ్ డోర్ ఒకటి అయితే బిగించాలి. పెంట్ హౌస్ డోర్ ఇది బాగా మెయిన్ బెడ్రూమ్ డోర్ ఇది. పైన ఒక సింగిల్ బెడ్రూమ్ అని ఒక బాత్రూమ్ పెట్టుకున్నారనమాట. ఇది వచ్చేసరికి WPVC బాత్రూమ్ డోర్ ఇది. ఫస్ట్ వీళ్ళు వైట్ డోర్లు తెచ్చారు. వైట్ డోర్లు తెస్తే మళ్ళీ నేను మార్పు ఇచ్చేసి మళ్ళీ ఈ డోర్లు రెండు పక్కల కలర్ బాగుంటాయండి. హెవీగా ఉంటుంది. ఈ డోర్ కూడా బాగుంటుంది. పెయింట్ వేసుకునే పని ఉండదు అనమాట. ఈ డోర్ అయితే తెప్పించాను. అంటే దానికి దీనికి వచ్చేసరికి ఒక 1000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది ఒక్కొక్కటి. అది వచ్చేసరికి 18,50 పడింది వైట్ది. అలా ఈ కలర్ వచ్చేసరికి 28 అలా పడిందండి. ఇదైతే తెప్పించాను అనమాట. ఇది వచ్చేసరికి ఈ బాత్రూమ్ డోర్ అండి. ఇది కూడా గుమ్మం కూడా WPVC వాడారు. ఇది ఇప్పుడు ఇది కూడా మనం దీనికైతే బిగించాలి. ఇంక ఇది వచ్చాను ఈ లోపు అన్ని ఇక వెడల్పు ఎత్తు కట్ చేశాను దీనికి అనమాట. కట్ చేసి రెడీ చేశాను. కొద్ది గుమ్మం బెండ్ ఉంది. ఇది అయితే లైట్ గా ఈ గుణతో అయితే లైట్ గా సెంటర్ ఇక్కడ బెండ్ వచ్చింది, మధ్యలో మెరకు వచ్చింది అనమాట. ఇది అయితే బిగించాలి. అలాగే మనకి పైన ఫస్ట్ ఫ్లోర్ లో చూపిస్తాను మీకు. ఇంకా పైన కూడా వీళ్ళు రైలింగ్ అయితే ఇదైతే వర్క్ అయితే జరుగుతుంది. అలాగే మనం ఈ దుమ్మం అయితే ఇదైతే బిగించాలి. ఇంకా ఇంకా పెయింట్లు ఇవన్నీ వేసుకోవాలన్నమాట. ఈ ఎడ్జీలు ఇవన్నీ గీసుకోవాలి, ఇవి పెయింట్ వేసి. అలాగే మనం దీనికైతే డోర్ అయితే బిగించాలి. ఇక్కడ ఒకటైతే ముందు ఇదో డోరు. అలాగే దీనికి వచ్చేసరికి కింద డోర్ చూసారు కదండి, ఆ డోర్ వచ్చేసరికి ఇక్కడ బిగిస్తాం అనమాట. ఇక అలాగే ఈరోజు వచ్చి ఇదైతే బిగిస్తున్నాము. కింద వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో ఇంకా అక్కడైతే ఒక PVC బాత్రూమ్ డోర్ అయితే బిగించాలి. అది కూడా కింద ఉంది, అది కూడా బిగించుకోవాలి. ఈ రోజు అయితే నేను ఇంకా సురేష్ వచ్చాము. ఇక ఈ రోజు అయితే వర్క్ అయితే మాకు వర్క్ ఇవ్వరండి. ఇది బిగించేస్తే మనం సూరంపల్లి, రేపు సూరంపల్లి అంటే కూడా ఈ కబోర్డ్ స్టార్ట్ చేయాలన్నమాట. సూరంపల్లిలో అయితే ఈ బెడ్రూమ్ లో డోర్ అయితే బిగిస్తానండి. చక్కగా అడ్డజాయ మూలలో వస్తుంది, నిలువుజాయి కూడా వస్తుంది అటు సైడ్. ఇప్పుడు లోపల సైడ్ మనం అడ్డజాయ అయితే వేసాం అనమాట. లోపల అయితే ఒక టవర్ బోర్డ్ చేసాం అనమాట. ఇది ఒకటి వేసాము. అలాగే ఇక్కడ సోప్ బాక్స్ అయితే వేయమన్నారు. ఇక్కడ ఏమైందంటే ఒక బెడ్రూమ్ బాగానే పడింది, ఇంకో బెడ్రూమ్ వేసేసరికి పైప్ వచ్చింది అనమాట. మరి పైప్ లైన్లు ఎక్కడ ఉంటాయో మనకు తెలియదు కదా. అంటే మన ఎక్కడైతే ప్లంబర్ వేసుకోవాలి ఇవన్నీ. అంటే మనకి పైప్ లైనింగ్ మనకు తెలిస్తే మనం వేయచ్చు. మరి ఆ లైన్ ఎటు దగ్గర తెలియదు కాబట్టి దీని వరకు అయితే వేసాను. ఆల్రెడీ బెడ్రూమ్ సరిపోయింది. ఇప్పుడు దానికి అది దారి కొట్టి అక్కడ ఒక ప్యాచ్ చేసేది అనమాట. ఇంకా ఇదైతే ఈ రూమ్లో అయితే అయిపోయింది ఈ వర్క్. ఇది ఒకటి అయితే చేయిస్తాం అనమాట. అలాగే పైకి వెళ్ళేసరికి ఇంకా ఈ డోర్లు అయితే బెడ్రూమ్ డోర్లు ఇవి ఆల్రెడీ మొన్నే అన్ని బిగించాం శనివారం. ఇంకా ఈరోజు అయితే ఇంకా ఒక్కనే వచ్చానండి, ఎవరు రాలేదు ఇక కుర్రోళ్ళు. ఇంకా నేను ఒక్కనే వచ్చి చేసుకున్నాను అనమాట. ఇది వచ్చేసరికి బెడ్రూమ్ డోరు, ఇది వచ్చేసరికి తూర్పు వైపు, ఇదేమో మొత్తం వైపు డోర్ అనమాట. ఇది కూడా అయిపోయింది మనకి వర్క్ అయితే. ఇంత మటుకైతే మనం కంప్లీట్ చేసాము. అలాగే పైన కూడా మనం 2 డోర్లు బిగించాను. ఈరోజు పొద్దున్న వచ్చానండి, ఒక్కనే వచ్చాను. కుర్రోడు అక్కడే చూశాను, రాలేదు, ఎవరు రాలే. ఇంకా ఒక్కనే చేసుకున్నాను. ఇదిగోండి ఇదో డోర్ కూడా సరిపెట్టుకొని నేనే ఇంకా బిగించేసుకున్నాను అనమాట. దీనికి లాక్ కట్టాను, లాక్ కూడా కట్టేస్తాను, ఎడ్జింగ్ కొట్టి లాక్ కట్టుకున్నాను. ఇదో డోర్ బిగించాను. అలాగే దీనికి బట్టల హ్యాంగర్ ఒకటి బ్యాక్ సైడ్ ఏమంటే ఇది ఒకటి వేసాను అనమాట. ఇదైతే ఇది కూడా కంప్లీట్ చేసాం. ఇది వచ్చేసరికి ఇక్కడ ఇదో బాత్రూమ్ అనమాట. ఇది కూడా అంతే సేమ్. ఇక ఫ్రంట్ వచ్చేసరికి ఇదే మాల్లో, సేమ్ మాల్లో. ఇది వచ్చేసరికి పైన అనమాట. ఇది పెంట్ హౌస్. ఇది ఈ ఎదరంతా ఇదంతా ఖాళీగా ఉంటుంది. పైన ఒక సింగిల్ బెడ్రూమ్, ఒక రూమ్ అయితే వేసారనమాట. ఇల్లు ఇక పై వర్క్ అయితే మనం కంప్లీట్ చేస్తాం. పైన వర్క్ అనేది అయిపోయింది. ఇంకా బ్యాలెన్స్ అయితే ఏం లేదు. వేస్తే ఇక ఈ కటన్ కిప్లు అయితే వేయాలి. ఈ కటన్ కిప్లు వేయమన్నారు, అదొకటి వేయాల్సి వస్తుంది. ఇంకా దీని వరకు అది ఒకటే ఉంటుంది. ఇంకా సాయంత్రం కింద ఒక బాత్రూమ్ డోర్ అయితే బిగించానండి. పైన అది పెంట్ హౌస్. ఇది వచ్చేసరికి ఇక్కడ ఒక హాలు, సింగిల్ బెడ్రూమ్ అనమాట. ఇంకా నేను కూడా ఇక సామాన్లు తీసేసుకొని సదిరేసుకున్నాను.
అలాగే ఈ గాలి ముక్కలు కూడా మనం వేసాం అనమాట ఇప్పుడే. ఈ కింద కూడా ఒక డోర్ అయితే బిగించాను, అది కూడా చూపిస్తాను మీకు. అలాగే కింద వచ్చేసరికి పీవీసీ డోర్ అండి. పీవీసీ డోర్ అయితే మనం ఇక్కడ అయితే బిగించాం అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఇది ఒక సింగిల్ బెడ్రూమ్, ఇది కూడా మన డబుల్ డోర్ కూడా బిగించాము. ఇదో డోర్ బిగించాం. ఇది వచ్చేసరికి ఇది షాప్ అండి, కిరాణా షాప్ ఇది. ఇంకా వాళ్ళు వంటకి పెద్ద పైకి వెళ్ళకుండా ఇక్కడ మామూలుగా స్టే చేయడానికి ఇక్కడ సింపుల్గా పెట్టుకున్నారు ఇది. అలాగే చిన్న బాత్రూమ్ సింపుల్గా. ఇది వచ్చేసరికి పీవీసీతో గుమ్మంతో చేయించాను, గుమ్మంతో చేయించి ఇది ఒకటి బిగించాను అనమాట. లోపల వచ్చేసరికి ఒక టవర్ బోల్ట్. ఇంకా ఓపెనింగ్ అయితే రేపు వచ్చే వారంలో ఉంటుందండి. మన వర్క్ అయితే అయిపోయింది, ఉంటే ఇంకా షాప్ వర్క్ అయితే ఉంది. షాప్ వర్క్ ఎదర కబోర్డ్ అయితే చేయాలి దీనికి. అది చేసి ఇక్కడ ఒక డోర్ అయితే పెట్టాలి, ఇక్కడ ఒక డోర్ పెట్టాలి. ఇంకా ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వచ్చి చేసుకున్నానండి, ఒక్కనే చేసాను. అలాగే రేపైతే మన వర్క్ వచ్చేసరికి సూరంపల్లి ఉంటుంది. ఇంక ఈ రోజు అయితే ఇంతవరకు అయితే వర్క్ అయితే అయింది కంప్లీట్. ఇదండి ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.